ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాలి, ఎంతో పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే మీరు ప్రతి ఒక్క వీడియో మిస్ చేయకుండా చూసినట్లయితే మీరు ఈజియెస్ట్గా ఏ విధంగా మీరు గెయిన్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అనేది మీకు ఈ యొక్క టాపిక్స్లలో మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు, అసలు గ్రామాటికల్ ఏంటి అని ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్ us come to the video friends. Today topic is about the conjunctions. Easiest conjunctions అంటే రెండు జంక్షన్లని కలిపేదని కంజంక్షన్. ఎంత ఈజియెస్ట్ మీకు చాలా ఈజీగా నేర్చుకోవడం. రెండు కూడలిని కలుపుతూ ఉంటుంది. రెండు రోడ్లను కలిపేదాన్ని ఏమంటాము? జంక్షన్ అంటాము. ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ అయినటువంటి జంక్షన్ని కంజంక్షన్స్ అంటాము. లెట్ us come to the video. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న విన్నపము, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిన తర్వాత అక్కడ ఆల్ సింబల్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసినట్లయితే మీకు ఈజియెస్ట్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ప్రతి ఒక్క టాపిక్ కూడా చాలా ఈజీగా అర్థం కావడానికి వీలుగా ఉంటుంది. నౌ లెట్ us come to the video. టుడే టాపిక్ ఈస్ ఇప్పుడు చెప్పాను కదా కంజంక్షన్స్ అని. కంజంక్షన్స్ జంక్షన్స్ ఏంటది? రెండింటిని కలిపేదాన్ని మనము కంజంక్షన్ అంటామని ఈజీగా మీకు ఈ క్లాస్లో నేర్పిస్తాను చాలా ఈజియెస్ట్గా. వాట్ ఈస్ ద కంజంక్షన్? కంజంక్షన్స్ ఆర్ జాయినింగ్ వర్డ్స్. రెండు వర్డ్స్ని చెప్పాను కదా, రెండు రోడ్లని లేదా రెండింటిని కలిపేదాన్ని జంక్షన్ అంటాం, అవునా? రైట్. సో అయితే చూడండి, ఇక్కడ కంజంక్షన్స్ ఆర్ జాయినింగ్ వర్డ్స్, రెండింటిని కలిపి ఉంచేదాన్ని మనం ఏమంటాము? కంజంక్షన్స్ అంటాము. ఓకే, వీ జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. రెండు సెంటెన్సెస్ కానివ్వండి, రెండు వర్డ్స్ కానివ్వండి, కలిపేదాన్ని కంజంక్షన్స్ అంటాము. విత్ ద హెల్ప్ ఆఫ్ కంజంక్షన్స్ ఇట్ కెన్ బి జాయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంజంక్షన్. ఇట్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్, ఈజియెస్ట్ టాపిక్. సమ్ ఆఫ్ ద కామన్లీ యూజ్డ్ కంజంక్షన్స్ ఆర్ ఏం యూజ్ చేస్తామో రెండు వర్డ్స్ లేదా రెండు సెంటెన్సెస్ కలపాలి అంటే మనం యూజ్ చేయాల్సినటువంటి వర్డ్స్ ఏంటివి? అండ్, బట్, ఆర్, బికాస్, ఎట్, టిల్ అండ్ దట్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేసి మనము ఒక రెండు సెంటెన్సెస్ కానివ్వండి, రెండు వర్డ్స్ కానివ్వండి మనం జాయిన్ చేస్తాము కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కంజంక్షన్స్. Conjunction, those are called conjunctions. So మళ్ళీ once again I am repeating to you. Conjunctions are joining words. We join words or sentences. రెండు sentences కానివ్వండి, రెండు వర్డ్స్ కానివ్వండి, కలిపేటువంటి దాన్ని మనం కంజంక్షన్ అంటాము. విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంజంక్షన్. వీటితో అది జాయిన్ అవుతుందంటే హెల్ప్ ఆఫ్ ద కంజంక్షన్స్. సో సమ్ ఆఫ్ ద కామన్లీ కంజంక్షన్స్ ఏంటి? మనం కామన్గా డైలీ వేర్గా మనం ఒక సెంటెన్స్ని వాడాలి అంటే రెండు పదాలు కలిసి ఉంటేనే మన ఒక సెంటెన్స్ అనేది కంపల్సరీ. ఒక సెంటెన్స్ కావాలి అంటే మనం యూజ్ చేసినటువంటి కంపల్సరీగా ఏంటి? జాయినింగ్ వర్డ్స్. వాట్ ఆర్ ద జాయినింగ్ వర్డ్స్? ఏం జాయిన్ అవుతాయి అందులో అంటే అండ్, బట్, ఆర్, బికాస్, ఎట్, టిల్ అండ్ దట్. దీస్ వర్డ్స్ ఆర్ యూజింగ్ టు కన్స్ట్రక్ట్ టు ఏ సెంటెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ కంజంక్షన్స్. ఓకే, రైట్. ఎగ్జాంపుల్స్ ఇక్కడ వినోద్ అండ్ హరి ఆర్ ఇన్ క్లాస్ 10th. హరి, వినోద్ ఇద్దరు 10th క్లాస్ అంటే ఇక్కడ ఏంటి? రెండింటిని హరిని వినోద్ని కలిపింది ఏంటి ఇక్కడ? అండ్ కంజంక్షన్. నెక్స్ట్, గీత ఈజ్ స్మార్ట్ బట్ లేజీ. గీత ఏంటి? స్మార్ట్గా ఉంటుంది అమ్మాయి, బట్ షీ ఈజ్ లేజీ. ఏంటి ఇక్కడ? మళ్ళీ రెండు వర్డ్స్ని కలిపినటువంటిది ఏంటి ఇక్కడ? బట్ కంజంక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్, వీ రీడ్ అండ్ రైట్. మనం రాయగలము, చదవగలము, దట్ ఈస్ అండ్ కంజంక్షన్, రైట్. నెక్స్ట్, ఐ వాజ్ అబ్సెంట్. ఎందుకు అబ్సెంట్ అన్నాడు? బికాస్ ఈజ్ ద కంజంక్షన్. ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్, మంచిగా లేదు కాబట్టి అతనికి ఏంటి? తనకి అబ్సెంట్ ఉన్నాడు. సో బికాస్ ఈజ్ ద కంజంక్షన్. హీ ఈజ్ పూర్ ఎట్ హీ ఈజ్ హెల్ప్ఫుల్. అతను పూర్ అయినా కానీ అతను ఏంటి? హెల్ప్ఫుల్గా ఉండేటువంటి పర్సన్. ఎట్ ఇక్కడ కంజంక్షన్స్ ఏంటి? అండ్, బట్ అండ్, బికాస్, ఎట్. ఈ విధంగా మనం ఒక టూ వర్డ్స్ కానివ్వండి, టూ సెంటెన్సెస్ కానివ్వండి యాడ్ చేయాలి అనుకుంటే, జాయిన్ చేయాలనుకుంటే we can add then we have to take the help of conjunctions. Those are and, but, or, because, at, till and that. ఈ వర్డ్స్ యూజ్ చేసి మనము రెండు వర్డ్స్ కానివ్వండి, రెండు సెంటెన్సెస్ కానివ్వండి, వాటిని జాయినింగ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ కంజంక్షన్స్ మనం వాటిని యొక్క కంజంక్షన్స్ హెల్ప్ తీసుకొని మనము ఒక వర్డ్, ఒక సెంటెన్స్ మనము ఈజీగా ఫార్మేషన్ చేసుకోవచ్చు. This is the conjunctions topic. Conjunctions. Next one is interjections. What is the meaning of interjections? Interjections అంటే ఏంటి? ఇన్నర్ లో అంటే మనకి ఇంటర్నల్ గా మనకు ఫీల్ అయ్యేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇంటర్జెక్షన్స్. అండర్స్టాండ్? కంజంక్షన్స్ అంటేనేమో జాయినింగ్ ఆఫ్ ద టూ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి? సడన్ ఎక్స్ప్రెషన్స్. సడన్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ సడన్లీ అంటే మనలో జరిగేటువంటి మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఫీలింగ్స్ ని సడన్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. దోస్ ఆర్ కాల్డ్ ఇంటర్జెక్షన్స్. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్స్. మనం ఒకేసారి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా సరే మనకు అది మనకి అనుకోకుండా ఒక అద్భుతం జరిగినా లేకపోతే ఏదైనా బాధ జరిగినా ఏదైనా సరే మనం
ఎక్స్క్లమేషన్. సో ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మీకు కొన్ని నేను ఇది ఎక్స్క్లమేషన్ గురించి చెప్పాను, ఎక్స్ప్లనేషన్ చేశాను. ఆ క్లాస్ లో అబౌట్ ద ఇంటర్జెక్షన్స్ అనే టాపిక్ రాలేదు. జస్ట్ మీకు సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద సడన్ ఫీలింగ్స్ దోస్ ఆర్ కాల్డ్ ఎక్స్క్లమేషన్స్ అని మాత్రమే చెప్పాను. అసలు ఎక్స్క్లమేషన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇంటర్జెక్షన్స్ కి మాత్రమే ఎక్స్క్లమేషన్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. అలాస్ అంటే ఫీలింగ్ ఆఫ్, ఇక్కడ చూడండి అలాస్ హీ ఈజ్ నో మోర్, ఓ మై గాడ్ హీ ఈజ్ నో మోర్ అంటే అతను ఇక లేడు అని చెప్పడాన్ని మనం ఏంటి సాడ్నెస్ ని, బాధని ఎక్స్ప్రెస్ చేసేదానికి కూడా ఇక్కడ మనము ఏంటి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేస్తాము. హలో, నెక్స్ట్ ఇంకొకరు మనం ఏదైనా సరే ఏంటి హలో అంటే ఎవరైనా చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి అప్పుడేంటి మనలో ఉన్నటువంటి జాయ్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడాన్ని కూడా మనం ఏంటి హలో అని సంభాషించినప్పుడు అది కూడా ఎక్స్క్లమేషన్ తోనే ఉంటుంది. ఫీలింగ్ ఆఫ్ జాయ్ అండ్ సర్ప్రైజ్, జాయ్ కానివ్వండి ఏదైనా సర్ప్రైజ్ కానీ మనం ఏంటి దాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము, ఏ విధంగా సర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ చేస్తాము హలో అని. ఎవరైనా కొత్తగా మనకి వ్యక్తులు మనకు పాత పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మనకు అనుకోకుండా ఎదురుపడినప్పుడు హలో అని మనం ఒకేసారి మన యొక్క ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే రైట్. ద థీఫ్ ఈజ్ కాట్, ఇక్కడ అక్కడ ఏంటి ఆ దొంగ ఏంటి పట్టుబడ్డాడు, దాన్ని కూడా మనము ఏంటి రిలీఫ్ జాయ్, ఓకే మనలో ఉన్నటువంటి ఆ టెన్షన్ ఇంటెన్షన్ అంతా పోయి ఒకేసారి రిలీఫ్ అవుతాం కదా, హో మై గాడ్ అని మనము కొంచెం మనలో ఉన్నటువంటి టెన్షన్ పోగానే ఒకేసారి మనం ఏ విధంగా రిలాక్స్ అవుతూ మనం ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము ఎక్స్క్లమేషన్ తోనే మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, దిస్ ఈజ్ ద ఇంటర్జెక్షన్. ఓకే రైట్, ఇంటర్జెక్షన్ మీన్స్ సడన్ ఎక్స్ప్రెషన్స్. మనకు తెలియకుండా, మనకి ఇంటర్నల్ గా మనకు తెలియకుండా మనము ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఫీలింగ్స్ ని మనము ఏమంటాము ఇంటర్జెక్షన్స్ అంటాము. రైట్, అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి ఐఎమ్ రిపీటింగ్ టు యూ. మనకు ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ, ఈజ్ ఇట్ జాయ్ఫుల్ ఆర్ సాడ్నెస్, ఏదైనా సరే కొన్ని సర్ప్రైజింగ్ గా జరిగినటువంటి కొన్ని వండర్స్ ని మనం వాటిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానాన్ని ఏమంటాము సడన్ ఎక్స్ప్రెషన్స్ ని మనము ఇంటర్జెక్షన్స్ అంటాము. రైట్, డిడ్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటి పంక్చుయేషన్ మార్క్స్. పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడ యూజ్ చేయాలి? పంక్చుయేషన్ మార్క్ హెల్ప్స్ us to write a sentence meaningfully. ఈ పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడ మనకి యూజ్ అవుతూ ఉంటాయి? ఒక సెంటెన్స్ ని మనం మీనింగ్ఫుల్ గా రాయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో ద మోస్ట్ కామన్ పంక్చుయేషన్ మార్క్స్ ఆర్, ఏంటి అసలు మనం పంక్చుయేషన్ మార్క్స్ ఏమేమి వాడతాము? ఓకేనా, చూడండి ఏదైనా సరే మనము ఒక సెంటెన్స్ రాయడానికి మీనింగ్ఫుల్ గా మనం యూజ్ చేసేటువంటి మార్క్స్ ఏంటి? మీనింగ్ఫుల్ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి అంటే పంక్చుయేషన్ మార్క్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఏంటి అవి? ఫస్ట్ నేను కామా గురించి, ఇట్ ఈస్ కాల్డ్ కోమా. యాక్చువల్లీ కామా అని ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఏ కామా ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ సెంటెన్స్. కామా ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము మనము? దట్ కామా ఈస్ whenever we are separating the words, vegetables అనుకోండి, వాటి ఒక్కొక్క వెజిటేబుల్ మనం సెపరేట్ చేసి రాయడానికి మనం కామా యూజ్ చేస్తూ ఉంటాము. ఏమైనా టాపిక్స్ సబ్జెక్ట్స్ అనుకోండి, సబ్జెక్ట్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ విధంగా రాసే సందర్భంలో కామాస్ యూజ్ చేసి మనము డివైడ్ చేస్తూ ఉంటాము. ఏదైనా నేమ్ ఆఫ్ ద టౌన్స్, సిటీస్, వాట్ ఎవర్ మేబీ, మనము కొన్ని ఐటమ్స్ కానివ్వండి, నేమ్ ఆఫ్ ద సిటీస్, వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే మనము డివైడ్ చేసి రాయాలి అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనము డివైడ్ చేస్తూ ఉంటాము? విత్ ద హెల్ప్ ఆఫ్ కామా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను? ముంబై, చెన్నై, హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఉంది కదా. ముంబై కామా చెన్నై కామా హైదరాబాద్. అండ్ లాస్ట్ మనం యూజ్ చేస్తామంటే బిఫోర్ మనము కామా యూజ్ చేసి అంత అయిపోయినాక ఒక సెంటెన్స్ మొత్తం ఫినిష్ అవుతుంది. ఆ వర్డ్ లో మనం ఏమైతే ఈ విధంగా డివైడ్ చేస్తా ఉన్నామో లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో లాస్ట్ కి వచ్చే వరకు మనం ఏం యూజ్ చేస్తాం? అండ్ అని రాసి మనము ఇక్కడ ఢిల్లీ అండ్ అని రాసి ఆ వర్డ్ తోటి మనం ఫినిష్ చేస్తాము. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్, ముంబై కామా చెన్నై కామా హైదరాబాద్ అండ్ ఢిల్లీ. ఇక్కడ చూడండి ఇట్లా మనము ఐ విజిటెడ్, లేదా ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, ముంబై అంతా ఏంటి? ఐ విజిటెడ్ ముంబై కామా చెన్నై కామా హైదరాబాద్ కామా అండ్ ఢిల్లీ ఎట్సెట్రా లైక్ దట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దట్ ఈస్ కామా ఫ్లవర్స్ కానివ్వండి, రోజ్ కామా జాస్మిన్ కామా అండ్ మ్యారీగోల్డ్ కామా
అండ్ లిలీ ఎట్సెట్రా. ఈ విధంగా మన లాస్ట్కి వచ్చేసరికి వర్డ్ ఎండ్ యూజ్ చేసేసి లాస్ట్ వర్డ్ యూజ్ చేసి మనము కంప్లీట్ ఫినిష్ చేసేస్తాము సెంటెన్స్ని. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి వచ్చేసి కోమా. మనకు ఉన్నటువంటి పంక్చుయేషన్ మార్క్స్ ఏంటంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ ఫుల్ స్టాప్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఎక్స్క్లమేషన్ మార్క్ గురించి కూడా నేను మీకు ఈ క్లాస్లో ఇచ్చాను. ఆల్రెడీ ఫినిష్ అయినాయి కాబట్టి ప్రీవియస్ క్లాస్లో ఏంటి మీకు కామా గురించి, నెక్స్ట్ ఫుల్ స్టాప్ గురించి, క్వశ్చన్ మార్క్ గురించి, ఎక్స్క్లమేషన్ గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో ఇచ్చాను. నెక్స్ట్ అది మీకు ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే సెమీకోలన్. సెమీకోలన్ అంటే ఏంటంటాము, పైన ఒక డాట్ ఉండి కింద కామా ఉండేదాన్ని మనం ఏమంటామంటే సెమీకోలన్ అంటాం. సెమీకోలన్ ఇది ఏ విధంగా ఎక్కడ యూజ్ చేయాలో మీకు చెప్తాను. ఒక డాట్ ఉండి కింద పైన డాట్ ఉండి కింద కామా ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ సెమీకోలన్. A semicolon is used to join two sentences instead of a conjunction. Conjunction లేనప్పుడు, conjunction యూజ్ చేయనప్పుడు మనము ఎప్పుడైతే టూ సెంటెన్సెస్ ని కలపడానికి మనం రాస్తూ ఉంటాము ఒక సెంటెన్స్ ని, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము, సెమీకోలన్ యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ లైక్ హాఫ్ ఫుల్ స్టాప్ బట్ నాట్ ఏ ఫుల్ స్టాప్. ఏ విధంగా కనిపిస్తుంది, ఇది హాఫ్ ఫుల్ స్టాప్ లా కనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫుల్ స్టాప్. Semicolon means what? A semicolon is used to join two sentences instead of a conjunction. మనం ఏం యూజ్ చేస్తాం instead of a conjunction? What we are using the semicolon. ఒక హాఫ్ ఏమో మనకి semicolon is used to join two sentences instead of a conjunction. It is like a half full stop but not a full stop. ఏ విధంగా కనిపిస్తుంది, ఇది మనకి half full stop లా కనిపిస్తుంది but it not a full stop. Example, she sang a song. ఆమె పాడింది సాంగ్. ఇక్కడ it is not closing. ఇక్కడ చూడండి half full stop లో ఉంది ఇది. It is not a full stop. So all listen to her silently. ఆమె పాడుతున్న పాటను ఏం జరుగుతుంది అక్కడ, అందరూ కూడా సైలెంట్ గా వింటున్నారు. I read the story aloud. నేను ఏం చేస్తున్నాను, స్టోరీని గట్టిగా చదువుతున్నాను aloud. So all listen attentively. ఏ విధంగా వింటున్నారు వాళ్ళు, అటెన్షన్ గా వింటున్నారు. సో ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేస్తాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ జంక్షన్ లేదు కాబట్టి, కంజంక్షన్ మనం యూజ్ చేయలేదు కాబట్టి, whenever we are using instead of conjunction what's that, which is the half full stop means semicolon. That is called what is semicolon. Instead of conjunctions కి మనం ఏమైతే half full stop యూజ్ చేస్తామో that is called semicolon, right? That next one is inverted commas. After the semicolon next one is what? Inverted commas. Inverted commas are used to show the exact words of speaker. ఎవరైతే మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను మాట్లాడేటువంటి వర్డ్స్ ని ఎగ్జాక్ట్ గా చెప్పేటువంటివి ఆ వర్డ్స్ ఏదైతే నేను పర్ఫెక్ట్ గా, నేను ఇక్కడికి ఈ రోజు హైదరాబాద్ వెళ్ళాను, నేను ఈ రోజు హైదరాబాద్ వెళ్ళాను ఆ చెప్పేటువంటి వర్డ్ ని ఎగ్జాక్ట్ గా మనం ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఏమంటాము, మనము దాన్ని ఇందులో రాస్తాము, ఆ వర్డ్ ని ఇన్వర్టెడ్ కామర్స్ లో యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ హరి సెడ్. హరి ఏమని చెప్పాడు, ఐ యామ్ నాట్ వెల్. నేను మంచిగా లేను అన్నాడు. ఐ యామ్ నాట్ వెల్ ఈజ్ ఇన్ ద ఏంటి దట్ వర్డ్ ఈజ్ ఎందులో రాస్తాం మనము, ఇన్వర్టెడ్ కామర్స్ లో రాస్తాం. అంటే ఇక్కడ ఏంటి, అతను హరి చెప్పినటువంటి వర్డ్స్ ఎందులో ఉన్నాయి, ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. ఐ యామ్ నాట్ వెల్ అన్నాడు. ఐ యామ్ నాట్ వెల్ అంటే నేను ఆరోగ్యంగా లేను, మంచిగా లేను అనే పదాన్ని ఏదైతే స్పెసిఫిక్ వర్డ్ ఉంటుందో దాన్ని మనం ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్డ్ ని ఎందులో రాస్తాం మనం, దానికి ఏం యూజ్ చేస్తాం, ఏ మార్క్ యూజ్ చేస్తామంటే ఇన్వర్టెడ్ కామర్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హైఫన్. ఇవన్నీ కూడా మనము ఒక సెంటెన్స్ కానివ్వండి, ఒక పారాగ్రాఫ్ అంటే ఒక ప్యాసేజ్ కానివ్వండి రాసినప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాము, మాక్సిమం కామాస్ యూజ్ చేస్తాము. ఫుల్ స్టాప్స్, పంక్చుయేషన్స్ మార్క్స్ అంటే ఏంటి, కామాస్, నెక్స్ట్ ఫుల్ స్టాప్స్, ఎక్స్క్లమేషన్స్, కోలన్స్, సెమీకోలన్, నెక్స్ట్ ఏంటి హైఫన్. ఈ విధంగా మనము యూజ్ చేస్తూ సెంటెన్స్ ఆ యొక్క ప్యాసేజ్ ని మనము ఫినిష్ చేస్తాం. ఇవేమి లేకుండా, ఇవేమి రాయకుండా ఉంటే మనం రాసేటువంటి ఆ యొక్క సెంటెన్స్, ఆ యొక్క ప్యాసేజ్ కానివ్వండి, సెంటెన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ అది కరెక్ట్ వేలో ఉండదు. దానికి ఏంటి, అది చూడడానికి కూడా క్వాలిటీగా ఉండదు, దానికి మీనింగ్లెస్ గా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం కాబట్టి ఈ మార్క్స్ అనేవి ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి అని నేను మీకు ఈ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, హైఫన్. హైఫన్ ఈజ్ ఏ వెరీ స్మాల్ లైన్. అదేంటి, చిన్న లైన్. మనం ఇచ్చేటువంటి ఒక చిన్న లైన్ ని హైఫన్ అంటాము. జాయిన్ టూ ఆర్ మోర్ షార్ట్ వర్డ్స్ టు ఫాదర్ ఇన్ లా. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూడండి, ఫాదర్ ఇన్ లా. దీన్ని మనం ఈ విధంగా ఈ యొక్క హైఫన్ యూజ్ చేసి మదర్ ఇన్ లా, లైక్ దట్. మదర్
హైఫన్ ఇన్ లా. ఈ విధంగా అంటే ఒక్క 3 పదాలను మనం ఒకటే వర్డ్ లో రాయాలనుకుంటే మనం అప్పుడు షార్ట్ వర్డ్స్ ని మనం కలిపి రాయడానికి ఈ యొక్క హైఫన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. డాక్టర్ ఇన్ చార్జ్. డాక్టర్ ఇన్ చార్జ్ ఏంటి చూడండి, డాక్టర్ హైఫన్ ఇన్ హైఫన్ చార్జ్, ఫాదర్ ఇన్ ద ఎట్సెట్రా లైక్ దట్ వి ఆర్ యూజింగ్ ద హైఫన్ మార్క్. ఈ విధంగా మనం పంక్చుయేషన్ మార్క్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.